హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా అన్ని విషయాల గురించి ఒక పూర్తి అవగాహన తెచ్చుకునే విధంగా ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్, ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి, చేసుకునేటప్పుడు మనం ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద పూర్తి అవగాహనతోటి మనం వర్క్ని ఎలా నిర్వహించుకోవాలి అనే విషయాన్ని మనం అన్ని అంశాల వారీగా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మన యొక్క బిల్డింగ్ కట్టడానికి ఖర్చు ఎంత అవుతుంది అనే విషయాన్ని కూడా ఒక ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్గా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనము లేటెస్ట్గా కట్టడం మొదలుపెట్టాము. ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో 2500 SFT బిల్టప్ ఏరియాతో డూప్లెక్స్ హౌస్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వర్క్ ఎగ్జిక్యూషన్లో ఏదైతే మనము ఎక్స్పెండిచర్ అనేది మనము చేస్తూ ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణం ప్రారంభించామో ఆ ఎక్స్పెండిచర్ని డీటెయిల్స్ కంప్లీట్గా మనము లైవ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ దానికైనటువంటి ఖర్చుని మీ అందరికీ క్లియర్గా అర్థం అవటం కోసం, అలాగే మనకి ఖర్చు ఎంత అవుతుంది అనే విషయం పట్ల ఒక సరైనటువంటి అవగాహన కోసం ఈ పద్ధతిలో నేను ఈ యొక్క ఎగ్జిక్యూషన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కట్టడానికి అయ్యేటువంటి ఖర్చుకు సంబంధించిన వివరాలు కూడా మీకు ప్రతి ఐటెం వారీగా వివరంగా తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. దానిలో మన యొక్క ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్, మనము వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొట్టమొదటిగా మనం చెప్పుకున్నట్లుగా మన యొక్క ల్యాండ్ను ప్రొక్యూర్ చేసుకున్న తరువాత, అయితే ల్యాండ్ కాస్ట్ అనేది మనం తీసుకునేటువంటి ప్రదేశం పైన, అలాగే మనం ఎలాంటి వెంచర్లో లేదా ప్లాటింగ్ చేసినటువంటి ప్రదేశాల్లో ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఒక ప్లాట్ మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అనేది ప్రారంభం చేయడం జరిగిందో అది ఒక HMDA అప్రూవ్డ్ లేఅవుట్లో లేటెస్ట్గా పర్చేజ్ చేసినటువంటి ప్లాట్. దాన్ని పర్చేజ్ చేయటానికి అయినటువంటి ఖర్చు దాదాపుగా 54 lakhs. ఇది HMDA ద్వారా అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకుని చేసినటువంటి ఒక ప్లాట్, ఒక లేఅవుట్లో కొనినటువంటి ప్లాట్. సో అందువల్ల దీని యొక్క బడ్జెట్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే దీన్ని ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ చేయటానికి మనం ప్లాన్ ఫైనల్ చేసుకున్న దగ్గర నుంచి ఈ ప్లాన్ మనం ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ఫైనల్ చేయడానికి ఒక ఆర్కిటెక్ట్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ సపోర్ట్ తోటి, అలాగే అప్రూవ్డ్ ప్లాన్ ఏదైతే తీసుకుంటామో ఆ అప్రూవల్ కూడా తీసుకుని, అలాగే ఏదైతే సంబంధిత శాఖల నుంచి మనం పర్మిషన్ తీసుకోవటం, ఇలాంటి ఒక ప్రోగ్రెస్ అనేది మనం చేసుకుంటామో అది ప్రతి అంశానికి, ప్రతి ఐటమ్ ఆఫ్ వర్క్కి సంబంధించినటువంటి వివరాలను మీకు కంప్లీట్గా తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. జనరల్గా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టడానికి మనము వర్క్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనే విషయాన్ని మనం జనరల్గా ఒక రఫ్ ఎస్టిమేట్ అనేటువంటి పద్ధతి ద్వారా మనకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మనం ఒక నిర్ధారణ చేసుకుని ఆ తరువాత ఆ యొక్క బడ్జెట్ను మనం సమీకరించుకుని దాన్ని మన నిర్మాణం ప్రారంభం చేస్తాం. సో ఇదే విషయాన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఏదైతే వర్క్ ఎగ్జిక్యూషన్ ప్రారంభించామో ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇప్పుడు కట్టడానికి ఎలా ఖర్చు పెడుతున్నామో అంశాల వారీగా, ఐటమ్ వారీగా అనే విషయాన్ని మీకు క్లియర్గా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఇది లైవ్లో మనం ఒక వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ
మీకు అందించడం జరుగుతోంది కనుక దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి మనము ఆ యొక్క ఎక్స్పెండిచర్ని మీకు అందించడం జరుగుతోంది. ఇది మీకు ఒక పూర్తి అవగాహన కలిగించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది ఎలాంటి రఫ్ ఎస్టిమేషన్ కాదు, నో ఎక్స్పెక్టేషన్స్. ఇట్ ఈజ్ ఓన్లీ లైవ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో పెడుతున్నటువంటి ఖర్చు. అలాగే ఇది మేబీ ప్రాంతాల వారీగా, అలాగే ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి మెటీరియల్ కాస్ట్ని బట్టి వేరీ అవ్వచ్చు, అంటే మారే అవకాశం ఉంటుంది. కానీ మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని చేసుకునేటప్పుడు అనే ఉద్దేశ్యంతో మీకు అందించడం జరుగుతోంది. అలాగే ఈ ప్రాసెస్ ఆఫ్ వర్క్ అనేది ఇప్పటి వరకు మనం ఏ స్టేజ్కి వచ్చాము అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, మనం ఏదైతే వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుని ఒక ప్లాట్ని డిసైడ్ చేసుకున్నామో, ఆ ప్లాట్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ ప్లాట్ని కంప్లీట్గా క్లీన్ చేయడం జరిగింది. ఆ క్లీన్ చేసిన తర్వాత అక్కడ బౌండరీ అనేది ఫిక్స్ చేసుకుని మన యొక్క ప్లాన్ ఫైనల్ చేసుకున్న తర్వాత శంకుస్థాపన చేయటం కోసం, అంటే భూమి పూజ చేసేదానికి మన యొక్క ఫౌండేషన్ ప్లాన్ ఒక ఆర్కిటెక్ట్ను సంప్రదించి ఆ ఆర్కిటెక్ట్ ద్వారా ఒక ప్లాన్ ఫైనల్ చేసుకుని, ఆ ప్లాన్ ఫైనల్ చేసుకున్న పద్ధతి ప్రకారంగానే మనం కాలం మార్కింగ్ చేసుకుని ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేటువంటి కాలంని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఎక్స్కవేషన్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఆ మిగిలిన ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ అనేది చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి పర్మిషన్, ప్లాన్, స్ట్రక్చరల్ డ్రాయింగ్, ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ ఈ డ్రాయింగ్స్ కూడా తీసుకుని, అలాగే ఒక ఎలివేషన్ కూడా మేము అనుకున్నాము. ఆ ఎలివేషన్ కూడా నేను మీకు చూపిస్తాను టెంటేటివ్గా, అంటే ఇంకా ఫైనల్ కాలేదు, బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది కూడా మీకు నేను ఫైనల్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుని వర్కర్స్ అందరినీ ఫైనల్ చేసుకున్నాం. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో టాటా స్టీల్ వినియోగించడం జరుగుతుంది. అల్ట్రాటెక్ సిమెంట్ అనేది వాడుతున్నాము. సో క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా, క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ ఎట్ ఆల్, ఆ విధంగా ప్లాన్ చేసి వర్క్ ఎగ్జిక్యూషన్ నీట్గా ఉండేలాగా ఒక లైవ్ ఎగ్జాంపుల్ మాదిరిగా ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ విషయాలన్నీ మీకు ఆ ఎక్స్పెండిచర్ అనేది కరెంట్ స్టేటస్ ఆఫ్ ది వర్క్ ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. మనం గ్రౌండ్ లెవెల్లో మార్కింగ్ చేసుకున్నాం, భూమి పూజ చేశాము. భూమి పూజ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నాం. బిల్డింగ్ పర్మిషన్ తర్వాత మనకి అక్కడ వాటర్ కోసం కావాల్సినటువంటి వాటర్ సప్లై లైన్స్ ఆల్రెడీ ఆ లేఅవుట్లో ఉన్నాయి. సో దాని నుంచే మనము ఒక మోటార్ ఇన్స్టాల్ చేసుకుని ఆ పైప్ త్రూ మన బిల్డింగ్ యొక్క వర్క్ నిర్వహించుకోవడానికి తగినటువంటి వాటర్ అరేంజ్మెంట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక బోర్ ఏదైతే ఉన్నదో ఆ బోర్కు సంబంధించిన అరేంజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ బోర్ కూడా డ్రిల్ చేసుకుని ఆ బోర్ మోటార్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుని దానికి సంబంధించినటువంటి 3 ఫేజ్ పవర్ సప్లై కూడా, టెంపరరీ పవర్ సప్లై ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అది ఒక కమర్షియల్ మీటర్ లాగా ఇష్యూ చేయడం జరిగింది. అది కూడా తీసుకున్నాము. అండ్ లోకల్ గవర్నమెంట్ బాడీ నుంచి పర్మిషన్ కూడా, బిల్డింగ్ పర్మిషన్ కూడా ఎక్వైర్ చేసుకున్నాము. ఇదంతా అయిన తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ ఆల్ దీస్ పర్మిషన్స్ వీ హావ్ స్టార్టెడ్ విత్ ది వర్క్. సో ఈ వర్క్ ఎగ్జిక్యూషన్లో మొట్టమొదటిగా మనం చేసింది ఫౌండేషన్ ఎక్స్కవేషన్ చేసుకున్నాము. ఫౌండేషన్ ఎక్స్కవేషన్ అయిన తర్వాత పీసీసీ బెడ్ కాంక్రీట్ అనేది వేసుకున్నాము, M10 గ్రేడ్. ఆ పైన మార్కింగ్ చేసి కాలం రీఎన్ఫోర్స్మెంట్ అది టై చేసుకుని, బాటమ్ మ్యాట్స్ కాలం రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుని సెంటరింగ్ పెట్టి రెడీమిక్స్ కాంక్రీట్ వేసాము. M25 గ్రేడ్ కాంక్రీట్ మాత్రమే వాడుతున్నాం మేము ఫర్ ఆల్ ఆర్సీసీ మెంబర్స్, ఇంక్లూడింగ్ ఫుటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా ఫుటింగ్స్ అంతా వేసుకున్న తర్వాత అగైన్ వీ హ్యావ్ గాన్ విత్ ది ఫిల్లింగ్ ఆఫ్ గ్రావెల్ ఇన్సైడ్ ది
ఫుటింగ్స్ యాజ్ వెల్ అప్ టు ఫౌండేషన్ లెవెల్. సో ఇదంతా చేసుకున్న తర్వాత మేము ఒక సంప్ 6500 లీటర్స్ కెపాసిటీ సంప్ కట్టాలని నిర్ణయించుకున్నాము. అది కూడా ఆర్సీసీ సంపే కడుతున్నాము. ఆ ఆర్సీసీ సంప్కి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ కూడా వచ్చాయి. యాజ్ పర్ దోస్ డ్రాయింగ్స్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ ది సైడ్ వాల్స్, బాటమ్ మ్యాట్ అండ్ సైడ్ వాల్స్ ఫర్ ఆర్సీసీ సంప్ కూడా కంప్లీట్ అయింది. అలానే ఆ కాలమ్స్ అన్నీ కూడా అబోవ్ ది ఫుటింగ్ లెవెల్ నుంచి అప్ టు బిలో ప్లింత్ బీమ్ లెవెల్ వరకు కాలమ్స్ కూడా కాస్టింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత ప్రాపర్గా ఆ ఎర్త్ అంతా కన్సాలిడేషన్, ఫిల్లింగ్ కన్సాలిడేషన్ అంతా కంప్లీట్ చేసుకుని మరల మనం ఏదైతే ఆర్ఆర్ మ్యాసనరీ రిటైనింగ్ వాల్ ఆల్ అరౌండ్ ది బిల్డింగ్ బేస్మెంట్ కట్టవలసింది ఉందో దానికి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ కూడా చేసుకుని దానిలో ఆర్ఆర్ మ్యాసనరీ అప్ టు గ్రౌండ్ లెవెల్ ఫిలప్ చేసుకుని ఆ పైన మళ్ళీ ర్యాండమ్ రబుల్ స్టోన్ మ్యాసనరీ అనేది మనం ఒక 15 ఇంచెస్ థిక్నెస్లో బిల్డింగ్ని కట్టుకున్నాము. అది కూడా మనం విత్ రిఫరెన్స్ టు రోడ్ లెవెల్ మన బిల్డింగ్ బేస్మెంట్ లెవెల్ అనేది 3.5 ఫీట్గా నిర్ణయించుకుని ఆ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకుని వర్క్ అనేది చేయడం జరుగుతుంది. నౌ అవర్ స్టేటస్ ఆఫ్ వర్క్ ఇస్ అప్ టు ఆర్ఆర్ మ్యాసనరీ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అప్ టు బిలో ప్లింత్ బీమ్ లెవెల్. సో ప్రజెంట్లీ ఈ స్టేజ్ వరకు ఉంది. ఈ స్టేజ్ వరకు అయిన ఎక్స్పెండిచర్ నేను మీకు తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.